పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఆదివారం 27వ రోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొమరాడ మండల కేంద్రంలో 27వ రోజు జరిగే సమ్మెలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా ఆదివారం ఎమ్మెల్యే గారికి వినతి పత్రం, అంతర్రాష్ట్ర రహదారి మీద జీవో కాపీలు దగ్ధం, అలాగే ర్యాలీ నిరసన జరిగింది. నిరసన అనంతరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కొమరాడ ప్రాజెక్టు ఉపాధ్యక్షులు సిరికి అనురాధ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామమూర్తి, అంగన్వాడీ సెక్టర్ లీడర్ బి అలివేరు మరియు పద్మ, మల్లేశ్వరమ్మ, జ్యోతి, జయమ్మ, లలిత, విస్తారాణి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది 27 రోజులు సమ్మె చేస్తుంటే వారి సమస్యలు పరిష్కరించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఎస్మా చట్టం జీవో నెంబర్ 2ను ప్రయోగించి అంగన్వాడీ సిబ్బందిని భయభ్రాంతులకు చేయడం చాలా అన్యాయమని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కలిసికట్టుగా ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడం జరిగింది. ఆ దిశగా ఈ పోరాటం ఉధృతం కాకముందే అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కారం చేయాలని, అంగన్వాడీలు సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకొని వెంటనే చర్చలు జరిపి న్యాయమైన కోరికలు తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అలా కాని పరిస్థితులలో ఈ సమ్మె ఇంకా పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. కావున వెంటనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జోక్యం చేసుకుని కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అమలు చేయాలని, తెలంగాణ మాదిరిగా జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, కనీస వేతనం 26,000 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాలని, అలాగే టీఏ, డిఏలు ఇవ్వాలని, ఈ సమస్యలపైన గడిచిన 27 రోజులుగా సమ్మె చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సమస్య పరిష్కరించకుండా కక్ష సాధింపుల చర్యలు చేపట్టడం చాలా అన్యాయమని, కాబట్టి ఇకనైనా ఈ పోరాటం ఉధృతం కాకముందే ప్రభుత్వం సానుకూలంగా వీరి యొక్క సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల ఇంకా పోరాటం ఉధృతం చేస్తామని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కొమరాడ మండలంలో గల 141 అంగన్వాడీల సెంటర్లో పనిచేస్తున్న సిబ్బంది పాల్గొన్నారు. అసలు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు, కనీస వేతనం ఇవ్వనప్పుడు యాస్మా చట్టము జీవో నెంబర్ 2 ఎలాగా అమలు అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా కనీసం తెలియని పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో అంగన్వాడీ సిబ్బందిపై కక్ష సాధింపు చర్యలు పాల్పడి కింద స్థాయి ఇబ్బందితోటి ఈరోజు అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా పగలగొట్టి మరి పనులు చేస్తామని చెప్పారు. కాబట్టి మరి అలా పనులు చేసుకోకుండా ఈరోజు యాస్మా చట్టము జీవో నెంబర్ 2 చట్టం తెచ్చి ఎవరి జీవితాలతో ఆడుకొచ్చారో తెలియజేస్తున్నాం. ఇలాగే కొనసాగితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటాయి. ఇలాంటి యాస్మా చట్టాలు కానీ జీవో నెంబర్ 2 కానీ ఏమీ చేయలేవు. తర్వాత ఇవన్నీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అంగన్వాడీ సిబ్బంది న్యాయమైన కోరికలు తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి ఈ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి